బైబిల్లో కీర్తనలు 17వ అధ్యాయం 9వ వచనంలో దావీదు భక్తుడు రాస్తూ, ఒకడు తన కనుపాపను కాపాడినట్లు నన్ను కాపాడము, నన్ను లయపరచుకొరు దుష్టలను పోగొట్టి కాపాడము, నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువుల చేత చిక్కకున్నను, నీ రెక్కల నీడక్రింద నన్ను దాచుము అని అంటాడు. ఇది దావీదు భక్తుడు ఆపదలో ఉన్నప్పుడు చేసిన ప్రార్థన. మరి ఈరోజు మీరు ఇలానే ప్రార్థిస్తున్నారా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? బైబిల్లో దావీదు భక్తుని జీవితం మనందరికీ తెలిసిందే. అభిషేకం పొందిన నాటి నుండి రాజుగా పట్టాభిషేకం పొందే వరకు ఎన్నో శోధనలు గుండా వెళ్ళిన అతడు ఆ సమయంలో అనేక కీర్తనలు రాశాడు. బహుశా ఈ 17వ కీర్తన కూడా సౌలు రాజు తనను తరుముతూ ఉండగా రాసిన ఒకానొక కీర్తనే కావచ్చు. అయితే పైన చెప్పబడిన వాక్యంలో నీ కనుపాప వలె నన్ను కాపాడు, నీ రెక్కల నీడలో నన్ను దాచు అనే ప్రార్థన మాత్రం మీరు బైబిల్లో మరో చోట కూడా చూడవచ్చు. మీరు కానీ ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10-11 వచనాలు చూస్తే దానిలో మోషే భక్తుడు దేవుని స్తుతిస్తూ తమను ఐగుప్తు చెర నుండి విడిపించిన దేవునిపై ఒక కీర్తన రాశాడు. అందులో, దేవా, నీవు ఇశ్రాయేలీయులను కనుపాపలే కాపాడవు, పక్షిరాజులే గూడు రేపి నీ రెక్కలపై మోస్తూ వారిని గమ్యం అని కీర్తించాడు. అందుకే దావీదు భక్తుడు కూడా ప్రార్థిస్తూ, దేవా, ఆనాడు మోషేకు ఇశ్రాయేలుకు తోడైన నీవే, నన్ను కూడా నీ కనుపాపలే కాయమని నీ రెక్కల నీళ్ళలో దాయమని ప్రార్థిస్తున్నాడు. మరి దేవుడు దావీదు ప్రార్థన విన్నాడా అంటే మీకే తెలుసు. దేవుడు దావీదును ఎంతగా కాపాడాడో, ఎంతవరకు నడిపించాడు. మరి మీరెందుకు ఇలానే ప్రార్థించకూడదు? అవును, ఆనాడు మోషేకు దావీదుకు మాత్రమే కాదు, మనకు కూడా ఆయనే దేవుడు. మరి ఇదను మనం ఆపదలో ఆయనను, దేవా, నీ కనుపవ్వలే నన్ను కాపాడు, నీ రెక్కల చాటు నన్ను దాచుము అని ప్రార్థిద్దామా? అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.